కేసీఆర్ గారి అమ్మాయి కవిత ఆ మధ్యన హడావిడి చేసింది. కేసీఆర్‌కి తమ సత్తా ఏంటో తెలియాలని చెప్పి తెలంగాణ వాదులు కూడా ఆమెకు కొంత సపోర్ట్ చేశారు. మొన్నదేదో బతుకమ్మ పూజకి పిలవటం, అక్కడ హరీష్ రావుని టార్గెట్ చేసి, అంతకుముందు హరీష్ రావుని టార్గెట్ చేసి అంతా అయిపోయింది. పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. ఈమె లేదు లేదు నేను ఆ సస్పెన్షన్ కాదు నేనే రాజీనామా చేస్తానని ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానంది. అవి పంపించింది. ఇంతవరకు రాజీనామా ఆమోదించట్లేదు, పార్టీ పట్టించుకోవట్లేదు, పార్టీ ఆమోదించట్లేదు అంటుంది. అదే సందర్భంలో ఎమ్మెల్సీది రాజీనామా మండలికి పంపించింది. మండలి చైర్మన్ ఆమోదించట్లేదు. ఇది కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటుంది. కరెక్ట్, ఆమె అన్న దాంట్లో తప్పేం లేదు. ఆమె రాజీనామా పార్టీకి ఇవ్వడం గేమ్, డ్రామా. ఎందుకంటే సస్పెండ్ చేశాక నువ్వు రాజీనామా చేసేది ఏంది, అక్కడ వేస్ట్. అదే సందర్భంలో రెండోది వచ్చేటప్పటికి మండలి చైర్మన్. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ? ఆ రాజీనామాను ఆమోదించేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇంకొకళ్ళు ఎమ్మెల్సీ అవుతారు కదా, ఎందుకు వాడుకోవట్లేదు అంటే తెర వెనకాల కేటీఆర్ రేవంతుల స్నేహం కొనసాగుతుందన్న సాక్ష్యమా? ఇది ఒక కాన్సెప్ట్. మూడోది వచ్చేటప్పటికి బతుకమ్మ అంటే తెలంగాణ తల్లి ఇవి పెడితే, మన విగ్రహాలు పెడితే అందులో కవిత వేసే కనిపించింది అన్నది అప్పట్లో కాంగ్రెస్ విమర్శించింది. బతుకమ్మ జరిగిందంటే ఆ 10 రోజులు 11 రోజులు కవిత ఊరు వాడ సందు గొందు వందల కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వం డబ్బులతో సాగుతూ వచ్చింది. ఈ దఫా సొంత డబ్బులతో చేయాల్సి వస్తే కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అంటే ప్రభుత్వపు డబ్బులు ఉంటేనే ఆవిడ చేసుద్ది అనమాట. ఇది ఇప్పుడు అర్థమవుతున్న అంశం.